తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కార్యక్రమాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. 3 రోజుల పాటు దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ అంటే కేసీఆర్, బీఆర్ఎస్ అని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ 3 రోజుల కార్యక్రమాలను విజయవంతం చేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను ఎక్కడికక్కడ ఘనంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ పాల్గొనాలని కేటీఆర్ కోరారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లెవిల్ అందిస్తారు. లెవిల్, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం చెప్పారు. పార్టీ శ్రేణులకు 3 రోజుల పాటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించినట్టు కూడా ఈ సందర్భంగా గన్పార్క్ లోని అమరవీరుల స్థూపం నుండి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అమరుల జ్యోతి వరకు అమరవీరులకు నివాళులుగా కొవ్వొత్తులు ర్యాలీ ఉంటుందని కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం హాజరవుతారని చెప్పేసి సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా జూన్ 2వ తేదీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవనంలో ఆవిర్భావ దినోత్సవ సంబరాలు పార్టీ జట్ను ఆవిష్కరించనున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. జిల్లా అధ్యక్షుడు సమావేశాలు, పార్టీ ఆవిష్కరణ అనంతరం పండ్ల పంపిణీ, ఆహార పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పార్టీ స్థాయిలో పిలుపునిస్తారు. పార్టీ ప్రకటించిన కార్యక్రమాలను ప్రతి ఒక్కరు కూడా విజయవంతం అయ్యేలా చూడాలని చెప్పేసి పార్టీ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా భారత రాష్ట్రంకి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కార్యాచరణ ప్రకటించారు. ఈ మేరకు ఆయా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు అంశాలను కూడా వెల్లడించారు. 3 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని తెలంగాణ అంటే కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. దశాబ్ద స్వరాష్ట్రం కళ్ళు సాకారం చేసిన పార్టీగా ఇందుకోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అమల నిర్వహణ దృష్టి చేసి అనేక పోరాటాలు, త్యాగాలతో తెలంగాణ సాధించుకున్న కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ 3 రోజుల కార్యక్రమాలను విజయవంతం చేద్దామని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు ఎక్కడికక్కడ ఘనంగా నిర్వహించాలని సందర్భంగా వారికి విజ్ఞప్తి చేశారు. తాము నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో తెలంగాణ చెప్పేసి కేటీఆర్ సందర్భంగా వారందరినీ కూడా ఆహ్వానించారు. 3 రోజుల పాటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా జూన్ 1వ తేదీ 5 గంటలకి అమరవీరుల స్థూపం నుంచి కూడా ఈ ర్యాలీ ఉంటుంది. ఇందులో అధినేత కూడా హాజరవుతారని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘనంగా సంబరాలు చేయాలి. 14 సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణను 10 సంవత్సరాల తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలిపారు. ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజానికం 10 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అమలను స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించడమే కాకుండా తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుంది. ఆ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ బిడ్డ, ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ పిలుపునిచ్చారు. రైట్ లెవిల్.